శైలజ గారుతో మీ మ్యారేజ్ అనేటువంటిది కన్ఫర్మ్ అయిన తర్వాత వాట్ వాస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ అండి? అసలు హ్యాపీ. అంటే ఇది లవ్ ఇది కాదు కదా అది. ఇది లవ్ అని కాదండి. హ్మ్. నా మొహాన్ని ఎవరు లవ్ చేయరు. అది షూర్ అబౌట్ ఇట్. వారిని యాక్చువల్‌గా నేను 1977 అండి. మా నాన్నగారు అప్పుడు బీహెచ్‌పీవీలో పనిచేసేవారు. హి వాస్ ఎ క్లబ్ సెక్రటరీ. హుహు. సో, దేర్ వాస్ ఎ మ్యూజికల్ కాన్సర్ట్ మేము ఆర్గనైజ్ చేసాం. హుహు. సార్‌దిను అండ్ బాలుగారిదన్ను శైలజ గారు వర్ ది మెయిన్ సింగర్స్. The best college for intermediate. An Academy, Madhapur. హ్మ్. అండ్ జయప్రద గారు వాస్ వన్ ఆఫ్ ది గెస్ట్స్ అనమాట. హుహుహు. సో, అప్పుడు స్టేజ్ మీద వారి పద్ధతి అది అప్పుడు ఐ వాస్ స్టిల్ డూయింగ్ జస్ట్ ఫినిష్ మై స్కూలింగ్. ఆహా! అబౌట్ టు ఎంటర్ ఇదనమాట. ఆ హుహు. పద్ధతి చూసి అంటే ఇలా ఉంటారా? డిగ్నిఫైడ్‌గా ఉంటారా? అన్నది. అది అనుకోకుండా అక్కడ చూసారా ఫస్ట్? ఫస్ట్ అక్కడ. మీరు 10th క్లాస్ అప్పుడు. నేను జస్ట్ ఫినిష్ మై 11th. 11th ఓకే. రిజల్ట్స్ ఆ! వచ్చేసాయి. ఐ వాస్ అబౌట్ టు జాయిన్ కాలేజ్. హ్మ్. హ్మ్. ఆ హాలిడే పీరియడ్‌లో నాన్నగారు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఐ యూజ్డ్ టు ఫస్ట్ మీద ఆవిడ డయాస్ మీద చూసింది అప్పుడు అప్పుడు మీరు. హ్మ్. మాట్లాడడం గాని, చూడడం ఏం గాని లేదు. ఏమీ లేదు. హ్మ్. ఈవెన్ సార్‌తో కూడా నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు. హ్మ్. బికాస్ నేను అక్కడికి వాళ్ళని వెళ్లి రిసీవ్ చేసుకునేటప్పుడు నా ఆర్కెస్ట్రా మెంబర్స్ అందరిని రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా హుహు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ చూసుకోమని చెప్పేసి వెళ్ళిపోయారు. హుహు. మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళని ట్రైన్‌లో డ్రాప్ చేసాం. థాంక్ యూ అంటే థాంక్ యూ. అలాంటి మీరు ఆ ఇంటి అల్లుడు కావటం, ఆ అలయన్స్ ఇదే సెట్ అవ్వటం అనేటువంటిది ఇట్స్ రియల్లీ మనము నమ్ముతాం అనేటువంటిది నమ్మం అనేటిది పక్కన పెడితే మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది. బట్ దీనికి ముఖ్య కారకులనండి, లేకపోతే దీనికి నాంది పలికించిన వ్యక్తి ఎవరంటే మా గురువుగారు జంధ్యాల గారే. జంధ్యాల గారు. ఓకే. మనకి మన ఇంట్లో సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటండి, ఎవరైనా మన ఇంట్లో కాలం చేస్తే, ఎస్పెషల్లీ అమ్మాయి ఉంటే ఆ సంవత్సరం పెళ్లి చేస్తే బావుంటుంది అని హ్మ్. అంటారు. అనుకోకుండా వాళ్ళ నాన్నగారు కాలం చేయడం, హ్మ్. అప్పుడేవో సంబంధాలు చూడడం, హ్మ్. అది ఎందుకో ఏదో డిస్కషన్ దీని మీద వచ్చినప్పుడు డైరెక్టర్ గారి దగ్గర చెప్పడం, ఆయన నా పేరు సజెస్ట్ చేయడం జరిగింది. బట్ హ్మ్. అది అప్పుడవ్వలేదండి. అది ఎప్పుడో జరిగితే ఫైనల్లీ 89లో 89లో అయింది. జరిగిందనమాట. ఓకే. 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 ఎలా ఆయన చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత వాట్ వాస్ యువర్ ఫీలింగ్ సార్? బాలసుబ్రహ్మణ్యం గారికి హ్యాపీ. భావన అవ్వటం అనేటువంటి దాని మీద. హ్యాపీ. హ్మ్. ఆయన ఫోను చేసారు ఇంటికి రావచ్చా అని జెప్పేసి. హుహు. ఐ వాంట్ టు మీట్ యూ. నాకు ఎందుకంటే మేము వైజాగ్‌లో షూటింగ్ చేసినప్పుడు 2, 3 సార్లు సారు ఇంటికొచ్చారు. హ్మ్. ఇట్ సో హ్యాపెండ్ మేము స్టీల్ ప్లాంట్‌లో షూటింగ్ చేసేవాడిని. హ్మ్. అండ్ నాన్నగారు వాళ్ళు బీహెచ్‌పీ కాలనీలో. హ్మ్. సో, ఉండేదంతా సిటీలో ఉన్నా గూడా దే హావ్ టు క్రాస్ బీహెచ్‌పీవీ కాలనీ అండి. హ్మ్. సో, 2, 3 టైమ్స్ హి హాడ్ కమ్ హోమ్. ఓకే. హి జస్ట్ కేమ్ డౌన్ అండ్ నాన్నగారు వాడిని హ్మ్. తర్వాత నాన్నగారు అనుకోకుండా ఎందుకో ట్రాన్స్‌ఫర్ అయ్యారు ఫ్రమ్ హుహు. వైజాగ్ టు చెన్నై. హుహు. నేను రావచ్చా అని ఒకసారి ఫోను చేశారు. ఆయన, వారి సతీమణి గారు, వారి అమ్మగారును, వాళ్ళ మామయ్య గారు వచ్చారు. హ్మ్. హుహు. క్యాజువల్‌గా మాట్లాడారు. వెళ్ళిపోయారు. మా గురువుగారు గూడా వచ్చారప్పుడు. హుహు. నేను మా గురువుగారితో పాటు అయిపోయిన తర్వాత నేను బయటికెళ్ళాను. నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మగారు లేపి, "వెళ్ళి ఒక పట్టు చీరను, వెడ్డింగ్ రింగ్ తీసురా" అని. ఎవరికి అన్నాను నేను. "నీకే నీ నిశ్చితార్థం." ఆ! హ్మ్. ఇట్ హ్యాపెండ్. ఏదో శ్రావణ మాసం అయిపోతుంది. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంటే దెన్ విల్ థింక్ అబౌట్ ది డేట్స్ అని చెప్పేసి దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. ఆగస్ట్ 30th 89 నిశ్చితార్థం. 21 డిసెంబర్ 89 మా పెళ్లి. మ్యారేజ్. శైలజ గారు డామినేటింగా? మీరు డామినేటింగా? ఎవ్వరు లేదండి. హ్మ్. బోత్ ఆఫ్ అస్. అవర్స్ ఇస్ గివ్ అండ్ టేక్. హ్మ్. వి ఆర్ మోర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ అండి. హుహు. మోర్ దెన్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ కన్నా వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఏదున్నా వి ఓపెన్‌లీ టాక్. హ్మ్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను జీవితం గురించి వీటన్నిటి గురించి నేను ఆలోచిస్తుంటే దట్ ఈస్ ఎ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ డిస్కషన్ అండ్ అన్ ఆర్గ్యుమెంట్. హ్మ్. డిస్కషన్ అనేది ఇది ఎందుకు ఇలా చేయొచ్చు? ఎందుకు ఇలా చేయకూడదు? ఆర్గ్యుమెంట్ ఇది ఇలాగే చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద థిన్ లైన్ స్మాల్ అండి. థింగ్. యాహ్! ఆ థిన్ లైన్ గనుక మనం క్రాస్ చేయగలిగితే లైఫ్ ఈస్ హ్మ్. బ్యూటిఫుల్ అండి. మనుషుల యొక్క రిలేషన్స్‌లో ఆ 49, 51 ఆ పర్సెంటేజ్ ఉంటది చూసారా? ఆ ఒకటే తేడా. అక్కడ 2 మ్యాచ్ అయితే ఇట్ ఈస్ గ్రేట్. అసలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియవు. హ్మ్. బట్ ఒకటి మాత్రం సత్యం. ప్రతి మనిషికి ఏదో ఒక విషయం తెలుసు. తెలుసు. హ్మ్. అది నువ్వు అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు అవును. నేనున్నాను సార్. నాకు అన్నీ తెలీదు. అవునవును. నాకు తెలియనివి నేర్చుకోవడం అనేది, అవును. తెలుసుకోవడం అనేదే ఇంట్రెస్ట్. అవును.